చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు దంపతులను బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడ మరణించినటువంటి సంఘటన ఒక్కసారిగా నగరంలో విషాదాన్ని మిగిల్చింది. న్యూ ఇయర్ వేడుకల కోసం తన కూతురు ఇంటికి వచ్చారు ఈ యొక్క దంపతులు. మలక్పేట్లో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. కూతురుతో ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి, కొత్త సంవత్సరాన్ని కూతురుతో ఈ యొక్క ఆ వేడుకలను జరుపుకొని ఆనందంగా నగరాన్ని చూసేసి మరలా తమ ఇంటికి వెళ్దాం అనుకున్నటువంటి ఆ దంపతులకు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ప్రమాదం వారి ప్రాణాలను తీసేసింది. ఊరు నుంచి హైదరాబాద్కు వచ్చారు. కూతుర్ని చూడాలన్నటువంటి ఆతృత, ఆమెతో కలిసి కొత్త ఏడాదికి స్వాగతం పలకాలన్నటువంటి వారి సంతోషం పూర్తిగా ఇప్పుడు విషాదంగా మారింది. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో వారు హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి పడుతుంది, నగరం అంతా సందడిగా మారింది. ఎలాగో వచ్చాం కదా, ఒకసారి సిటీ అంతా కూడా తిరిగి ఆ లైట్ల వెలుగులను చూసి వద్దామనుకొని వారిద్దరూ బయలుదేరారు దంపతులు. ట్యాంక్ బండ్ వైపు వెళ్ళారు. ఆ ట్యాంక్ బండ్ ఆ రాత్రి వేళల్లో ట్యాంక్ బండ్ వైపు ఉన్నటువంటి ఆ లైట్ల వెలుతురు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ రమణీయత కానీ, ఆ యొక్క ప్రాంతాన్ని చూడ్డానికి బయలుదేరారు. కూతురు వద్దని వారించినా కూడా అలా చూసొస్తాం, మళ్ళీ మళ్ళీ రామ్ కదా. వీరు సూర్యాపేటలో ఉంటారు ఈ దంపతులు. హైదరాబాద్కు రేర్గా అప్పుడప్పుడు వస్తుంటారు. సో ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా కూతురు దగ్గరికి వచ్చినటువంటి దంపతులు అలా సరదాగా కాసేపు సిటీ బయటకు వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేసి వద్దామనుకున్నటువంటి వీరు ఆ బైక్ మీద బయలుదేరారు. కూతురు వద్దని అప్పటికే వారించినా కూడా కాసేపట్లోనే వచ్చేస్తామమ్మా అంటూ వారికి ఆ కూతురికి చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా బైక్పై బయలుదేరారు. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వారు బయలుదేరారు బైక్ పైన సిటీని చూస్తూ. బహుశా అదే కూతురికి వారు చెప్పినటువంటి చివరి మాటలు అవుతాయని కూడా వారికి తెలియదు అప్పుడే. వద్దండి, ఈ టైంలో వద్దు అంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ కూడా వారు సిటీ చూసొద్దామని బయటికి వెళ్ళారు. కానీ అవే మాటలు చివరి మాటలుగా వారికి మారతాయని చెప్పేసి ఎవరు ఊహించలేదు. దారుణమైనటువంటి ప్రమాదం. సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయి ఆ బస్సు ఢీకొనడంతోటి ఆ బైక్ మొత్తం కూడా బస్సు చక్రాల కింద పడిపోవడంతో ఆ వ్యక్తులు అక్కడికక్కడే వీరిద్దరూ మరణించినటువంటి సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా కూడా హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి దారుణ ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ యొక్క దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాటలు విధికి మాత్రమే తెలుసు, సిటీని చూసి వద్దామనుకున్నటువంటి వారు ఇలా పూర్తిగా ఆ సంతోషం పైన విధి పగబట్టినట్టుగా మారింది. మలక్పేట్లో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి దంపతులు వీరు. తిరుపతిరావు కానీ, వెంకటమ్మ దంపతులు కానీ దిల్సుఖ్నగర్లోని కొత్తపేటలో ఉంటున్నటువంటి తమ కుమార్తె వద్దకు రావడం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలకు కోసం కలిసినట్టు ఉంటుంది, కూతుర్ని కలిసినట్టు ఉంటుంది, అలాగే ఒక పూట సంతోషంగా గడిపినట్టుగా ఉంటుందని చెప్పేసి సూర్యాపేట నుంచి బయలుదేరి వచ్చారు ఇక్కడికి దిల్సుఖ్నగర్కి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ద్విచక్ర వాహనం పైన వారిద్దరూ ట్యాంక్ బండ్ చూసొద్దానికి బయలుదేరారు. ఆ సమయంలోనే మూసారాంబాగ్ హైటెక్ మోటార్స్ సమీపంలో వెనక నుంచి వచ్చినటువంటి బస్సు వేగంగా వచ్చినటువంటి బస్సు దిల్సుఖ్నగర్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు అది వీరు ప్రయాణిస్తున్నటువంటి బైకును ఢీకొట్టింది. దీంతో దంపతులు రోడ్డు పైన పడిపోయారు. బస్సు వెనక టైర్ వారిపై నుంచి వెళ్లడంతో తిరుపతిరావు, వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కూతురికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత అర్థం కాలేదు, గుండె లవిసేలాగా రోధించినటువంటి సంఘటన. తమ తల్లిదండ్రులు ఇలా తనను చూడడానికి ఇక్కడికి వచ్చి, ఇంటికి వచ్చి అలా సిటీ బయటికి కాలక్షేపం కోసం బయటికి వెళ్తామని వెళ్ళిన వారు ఇలా అనంతలోకాలకి వెళ్తారని చెప్పేసి ఏమాత్రం ఊహించినటువంటి ఆ కూతురు ఇప్పుడు శోకసంద్రంలోకి మునిగిపోయింది. కన్నీటి పర్యాంతంతో పూర్తిగా ఆమె గుండెలు బాదుకుంటున్నటువంటి దృశ్యాలు అక్కడ స్థానికంగా ఒక్కసారిగా భీతావహంగా మారాయి.